తెలంగాణ రాష్ట్ర రైతన్నలందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతన్నలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పడం జరిగింది. ఇక వీళ్ళందరికీ ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు పంపిణీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఎకరం 2, 3, 4 ఎకరాలకు పైకి కూడా ఎవరికైతే ఇప్పటివరకు రైతు భరోసా నిధులు అనేది ఖాతాలో జమ కాలేదో రైతు భరోసా సంబంధించిన డబ్బులు 4 ఎకరాలకు లోపు కానీ 4 ఎకరాలకు పైకి కానీ ఎవరికైతే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన డబ్బులు అనేది మీ ఖాతాల్లో ఇంకానైతే జమ కాకపోవడానికి కారణాలు ఏంటి, ఇక ఈరోజు ఏ జిల్లాలలో ఆ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారో జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మండలి శాఖ. ఆ లిస్ట్లో మీ పేర్లు, మీ జిల్లాల పేర్లు, మీ గ్రామాల పేర్లు అనేది ఉన్నాయి. అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఎటువంటి వెబ్సైట్లో అవి అనేది పెట్టడం అయితే జరుగుతుందో మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. ఎవరైతే రైతన్నలు ఈ రైతు భరోసా నిధుల కోసం ఎప్పటి నుంచో చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక చాలామంది దీనిపైన అయితే అవకాశం అంటే ఆశ కూడా కోల్పోవడం అయితే జరిగిందని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక 4 ఎకరాల పైకి ఎవరైతే ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు చాలామంది అయితే దీనిపైన ఆశలు అనేది కోల్పోయి ఇక రావని అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక దాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు మళ్ళీ విడుదల చేయాలని అయితే కసరత్తులు చేస్తుందంట. ఇక ఈరోజు ఆ రైతు భరోసా నిధులు ఏ జిల్లాలలో పంపిణీ చేస్తున్నారో మనకి జిల్లాల లిస్ట్ అనేది విడుదలైంది. ఆ జిల్లాల లిస్ట్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక అదేవిధంగా ఈరోజు ఏ జిల్లాలలో పంపిణీ చేస్తున్నారో తెలుసుకుందాము. ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. ఇక దానికంటే ముందు ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక అదేవిధంగా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని వీడియోని లైక్ చేస్తే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్ అనేది మీకు డైలీ రావడానికి చాలా వరకు అయితే యూజ్ అవుతుందని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది రైతన్నలకు గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఇక మన రాష్ట్ర రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త మళ్ళీ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి ఈ రోజు నుంచి మళ్ళీ తిరిగి రైతు భరోసా పథకం సంబంధించిన రైతు భరోసా 4 ఎకరాల పైగా ఎవరైతే రైతన్నలు ఎకరాలు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ రోజు నుంచి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక 4 ఎకరాలకు పైగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగిందని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ఇప్పటి వరకు మనకి 9,000 కోట్ల రూపాయల బడ్జెట్లో కేవలం 5,000 కోట్ల రూపాయలు డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగింది. ఇక మిగిలిన 4,000 కోట్ల రూపాయలు మనకి ఈ రోజు నుంచి పంపిణీ చేస్తారు రైతన్నల ఖాతాల్లో జిల్లాల వ్యాప్తంగా అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక మనకి ముఖ్యంగా తెలంగాణలో మనకైతే ఏదైతే 54 లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఇప్పటికు డబ్బులు అనేది పంపిణీ చేశారు. మొత్తం ఏదైతే 78 లక్షల మంది రైతన్నలలో ఇక మొత్తం 1,40,00,000కి పైగా ఎకరాలు అయితే ఉన్నాయి అన్ని రైతులకు కలిపి. ఇక వాళ్ళందరికీ ఇప్పటివరకు కేవలం 5,000 కోట్ల రూపాయలు అయితే జమ చేశారు. ఇక ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులు ఈ రోజు నుంచి పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అయితే చేస్తుంది. ఇక ఈ రైతు భరోసా డబ్బులు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ చేయించుకొని అయితే రెడీగా ఉండండి. ఇక ఈ రోజున్న అప్డేట్స్ ఇవి. థ్యాంక్ యూ గైస్.